హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడు టైం వచ్చేసి 6:45 అవుతుందన్నమాట. ఫుల్ చీకటి పడిపోయింది, ఏదో 8 or 9 అన్నట్టు. మేము సరదాగా బయటికి వెళ్దాం అనుకున్నాం కానీ ఇప్పుడు 7 నుంచి అయితే ఫుల్ రెయిన్ ఉందన్నమాట. మేమేమనుకున్నామంటే అట్లా నడుచుకుంటా కాలేజ్ దాకా వెళ్ళేసి వద్దాము అని చెప్పేసి అనుకున్నాము. కానీ మేము రిటర్న్ అయ్యే టైంకి ఫుల్ వర్షం పడిపోతుంది. తెలీదు ఇంకా ఈ వర్షం ఆగేది 10:30, 11 అట్లా ఆగుతుంది అన్నమాట. ఏం చేయాలి? సో ఇప్పుడు చూడడానికి అసలు క్లైమేట్ అసలు వర్షం పడుతున్నట్టే అనిపించదు అన్నమాట. ఎప్పుడు వర్షం పడిద్దో ఎప్పుడు వర్షం పడదో ఏమి చెప్పలేము మనం, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మొత్తం నార్మల్గానే ఉంటుంది, సడన్గా పడుతుంది వర్షం, మళ్ళీ అంత పెద్ద వర్షం చిటికలో ఆగిపోతుంది అన్నమాట. మేమైతే ఇలాగా రెడీ అయ్యి వెళ్తున్నాం. ఏందమ్మా? What line is on? 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 ఏమైంది? సో మాకైతే సిగ్నల్ పడింది అనమాట. ఇంకా మేమైతే రోడ్ క్రాస్ చేస్తున్నాం. రోడ్ క్రాస్ చేసిన ఆపోజిట్లోనే మాకు ఓడి ఉంటుందన్నమాట. ఇంకా ఎట్లా వాక్ వెళ్ళాలి అనిపిస్తే ఇంకా అటు సైడే వెళ్తాం, కొంచెం వాకింగ్ చేసినట్టు కూడా ఉంటుంది కాబట్టి. సో ఇంకా అయితే మేము గబగబా ఆపోజిట్కి వచ్చేసాం అనమాట. సో ఇప్పుడు టైం అయిపోయింది, 0 వచ్చేసింది కదా. ఇంకా అయితే వెహికల్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. వెంటనే స్టార్ట్ అవ్వవు, కొంచెం టైం తీసుకొని స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో నేను వచ్చేసి ఎట్లా వెళ్తాయి జొయ్ జొయ్ అంటూ చూద్దామని చెప్పేసి ఆగాను అనమాట. సో ఏవి ఫస్ట్ వెళ్తాయి ఏవి తర్వాత వెళ్తాయి అన్నట్లుగా. బావేమో రా అని చెప్పేసి అంటున్నాడు. లేదు నేను రాను, ఇది వీడియో తీసుకోవాలి అని చెప్పేసి ఆగాను అనమాట. సో ఫస్ట్ అయితే ఇటు సైడ్వి వెళ్ళిపోతున్నాయి, వదిలేశారనమాట. సో పడింది అని అంటే మాత్రం వెంటనే ఆగిపోతారు. అలాగే ఎవరైనా రోడ్ క్రాస్ చేస్తున్నా అంటే వాళ్ళు వెళ్ళొచ్చు, కానీ రోడ్ క్రాస్ ఎవరైనా చేస్తున్నారు అంటే మాత్రం ఆగిపోతారు అనమాట. అక్కడే ఆగిపోతారు. సో వాళ్ళు వెళ్ళిన తర్వాత వెళ్తారు. ఒకవేళ మనం అక్కడ ఆగున్నా కానీ కొంతమంది అయితే వాళ్ళు ఆపేసుకొని మీరు వెళ్ళండి అని చెప్పి చెప్తారనమాట. సో అలా అయితే వెళ్ళిపోయాయి ఈ వెహికల్స్ అన్నీ కూడా. ఇంకా మేమైతే లోపలికి వెళ్తున్నాం. సో ఇది ఓడియో అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి గేట్స్ ఒక 4-5 గేట్స్ దాకా ఉంటాయి అనుకుంటా. సో ఇంకా లోపలికి అయితే వచ్చేసామన్నమాట. నేను బావకి చెప్పాను, ఎప్పుడు నేనే నా తీసేది, నన్ను వీడియో తీయన్న చెప్పి నేను కెమెరా బావ చేతికి ఇచ్చాను అనమాట. సో బావ పాపం కష్టపడుతున్నాడు, ఇంకా తీయాల్సిందే ఇవి అంటే నన్ను బతిమలాడి తీసుకొని వచ్చాను అనమాట. ఎందుకు బతిమలాడాడు అని అంటే మామూలుగా అయితే తను క్రికెట్కి వెళ్ళాడు. సో నేను తొందరగా వస్తాను, అప్పుడు వాక్ వెళ్దామని చెప్పాడు అనమాట నాకు. కానీ తను అస్సలు త్వరగా రాలేదు, లేట్గా వచ్చాడు. నేను టైం చెప్పాను కదా స్టార్టింగ్లో. సో ఆ టైంకి వచ్చాడనమాట. నాకైతే 4-5 ఆ టైంలోనే వస్తానని చెప్పాడు. సో అందుకని బతిమలాడి తీసుకొని వచ్చాడు. సో తీసుకొని వచ్చాడు కాబట్టి ఈ కెమెరా బావ చేతికి ఇచ్చామన్నమాట, నువ్వే తీయి అన్నట్లుగా. సో తనకు నచ్చినట్లు తీస్తూనే వచ్చాడు, క్రియేటివిటీ చూపించాడు అనమాట. సో అసలు ఎందుకు అని అంటే జస్ట్ ఊరికి తిరగడానికి వచ్చాము. మా వాడిని లోపలికి తీసుకొని వెళ్ళామన్నమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమేమి చేశాడు ఏంటి అనేది నెక్స్ట్ మంత్ కదా సార్, నెక్స్ట్ వీకే 9th నుంచి డే లైట్ సేవింగ్. సో డే 1 అవర్ పెరుగుతుంది, నైట్ 1 అవర్ తగ్గిద్ది మనకి. ఏడి
నేను ఎత్తుకుంటా. సో లోపలికి వచ్చేసామన్నమాట. నేను వచ్చేసి మీకు జస్ట్ వాష్రూమ్ ఎలా ఉంది ఏంటి అని చూపించడానికి లోపలికి వచ్చానమాట. మామూలుగా అందరికీ కూడా వాష్రూమ్స్ ఏంటి గలీజ్గా ఉంటాయి అట్లాగానే ఫీలింగ్ ఉంటుంది కదా, బట్ ఇక్కడ వచ్చేసి వాష్రూమ్స్ అన్నీ కూడా చాలా నీట్గా ఉంటాయి అన్నమాట. అలాగే మనకి ఈ క్యాంపస్లో మొత్తం అడుగడుక్కి వాష్రూమ్స్ ఉంటాయి అన్నమాట. ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు ఎవరికి అయినా కానీ. సో అందుకని చూపించడానికి లోపలికి వచ్చేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా వాడికి ఫేవరెట్ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే వచ్చాయన్నమాట. కానీ ఇవి అయితే సరిగ్గా తినలేదు. ఇవి ఫ్రెంచ్ ఫ్రైస్ లాగేమి ఉండవు. జస్ట్ పొటాటోని బాక్సులుగా కట్ చేసి వాటిని ఫ్రై చేస్తారనమాట. దాంట్లో సాల్ట్ కూడా ఏమీ ఉండదు. ఇది వచ్చేసి చిక్ ఫిల్లేది అనమాట. సో దాంట్లోనే కెచప్ అవి కూడా ఇచ్చేస్తారు. బావ నాకు చూపిస్తున్నాడు అనమాట ఎట్లా ఓపెన్ చేయాలి అని చెప్పేసి. అండ్ మా వాడిని వచ్చేసి ఇటు సైడ్ తిరిగి కూర్చోం మా కెమెరాకి అని చెప్పేసి అంటే నేను ఇటే తిరగాలి అని నేను జరిపిన ప్రతిసారి అటే తిరుగుతున్నాడు అనమాట. సో ఇట్లా కూర్చోబెట్టాను. వీడు ట్రై చేస్తున్నాడు కెచప్ వస్తుందా లేదా అని. మా వాడు ఫ్రెంచ్ ఫ్రైస్ కంటే కెచప్పే బాగా ఎక్కువ తింటాడు అనమాట. సో అందుకని దానికోసం వెయిట్ చేస్తున్నాడు. మా అట్లా తినకూడదు పనుకొని హ్యాపీగా. యూ లైక్ ఇట్ మమ్మ, యూ లైక్ ఇట్? వేడిగా ఉంది. వేడి ఇప్పుడే తీసినట్టు బాగుంటాయి. తిను కూడా బాగుంటాయి, టేస్ట్ బాగుంటుంది. నాకు ఇందులో తినగానే నేను అంటే నువ్వు ఆఫీస్లో ఉన్నప్పుడు తింటావు కదా, అది వాడు చెప్పేది. పడతావు డాడీ, సరే కూర్చో. రైస్తో తిను, రైస్తో తిను. ఫ్రీగా
ఈ ప్లేస్లో వచ్చేసి బొమ్మలు ఉంటాయన్నమాట, గేమ్స్ ఆడుకునేవి అవన్నీ కూడా ఉంటాయన్నమాట. కూర్చొని చూసుకుంటున్నాడు మా వాడు. ఏంటిదా అండి. పైన వచ్చేసి ఒక క్యాట్ కూడా ఉందన్నమాట. సో అన్నీ కూర్చొని చూస్తున్నాడు. సో ఇక్కడ వచ్చేసి వాటర్ అన్నమాట ఇవి. ఇక్కడ వచ్చేసి మనకి గ్లాసులు అట్లా కాకుండా ప్రెస్ చేస్తే పైకి వాటర్ వస్తాయి. సో అవి అట్లాగే పట్టుకొని తాగాలన్నమాట. అవి తాగడం అంటే మా వాడికి బాగా ఇష్టం అన్నమాట. చూస్తాను కూడా ఇప్పుడు వీడియో, సరే చూపిస్తూ ఉండు. సో ఆ వీడియో తీయడానికి నేను చాలా కష్టపడ్డాను అనమాట. సో చూసాడా ఎట్లా అవుతున్నాడు. బాగా హైట్ సరిపోడు, మళ్ళీ బాగా ఎత్తుకుంటే ఆ వాటర్ తాగాలి. ఆగడంట, మళ్ళీ కావాలంట వాటర్. నేను వచ్చేసి ఎక్కడ వెనక్కి ఉందన్నమాట కెమెరా పెట్టడానికి కొంచెం కష్టపడ్డాను. చూడండి ఎలా తాగుతున్నాడు వాటర్ అసలు. యమ్. ఎట్లా తాగావు నువ్వు? నీకు ఇష్టమా? Shark. Next, grandma shark, grandma shark, grandpa shark, grandpa shark. అయ్యొద్దు, జలుబు చేస్తా. ఈ షుగర్ పాల్స్ వేస్ట్. ఇక్కడ ఉన్నాయి డోరిటోస్ నానా, ఈగో. అనుకున్నట్టుగానే వర్షం స్టార్ట్ అయింది అనమాట చిన్నగా. సో కొంచెం లేట్గానే స్టార్ట్ అయింది, మామూలుగా చెప్పిన టైంకి అయితే రాలేదు. ఇది వచ్చేసి కోకులాంటి ఐస్ అనమాట.
నా జుట్టు చూపించడానిలాగే తలనొప్పిగా ఉందని చెప్పేసి బ్యాండ్ తీసేసాను, హెయిర్ బ్యాండ్. సో ఇదన్నమాట వీడియో. ఇంటికి వచ్చేసాము. వర్షం పడుతుంది అనుకున్నాము, బట్ కొంచెం లేట్ అయిందనమాట ఈసారి, కాబట్టి కొంచెం త్వరగా ఇంటికి వచ్చేసాం. ఫుల్ తలనొప్పి వచ్చేసింది అనమాట మధ్యలో, అందుకని చెప్పేసి హెయిర్ లీవ్ చేశాను. ఈ గాలికి వచ్చేటప్పుడు పిచ్చికి కూడా అయిందనమాట నా హెయిర్. ఇది వచ్చేసి ఐస్ లాంటి కోక్. సో ఇదన్నమాట మన ఈ వీడియో. మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.